ఏంటన్నా ఇది? నాకు అర్థం కావట్లేదు. హరణ్ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నాడు? జర్నలిస్ట్ని చంపాలని నిర్ణయం తీసేసుకున్నాం కదా, ఇప్పుడు అది మారిస్తే ఎలా? చంపకుండా వదిలేస్తే ఎలా? ఏంటి విషయం? ఏంటో నీకు తెలియదా? 4 రోజుల నుంచి నువ్వు చేసింది ఏమిటో నీకు తెలియదా? మన మూమెంట్కి మచ్చ తీసుకొచ్చావు. పెద్ద హీరోని అనుకుంటున్నావా? ఇదేనా విషయం? గోగి, పద్ధతులు మార్చుకో. రాచన్న నువ్వుండు. చూడు గోగి, నువ్వు కిడ్నాప్ చేసిన జర్నలిస్ట్ నీ బందీగా ఉన్న ప్రతి నిమిషం మన ఉద్యమానికి మంచిది కాదు. నా మాట విని ఆ జర్నలిస్ట్ని వదిలే. మీ అజిత్ ఈరోజు పొద్దున పట్టుబడ్డాడు తెలుసా? మీ ఇన్ఫార్మర్ నెట్వర్క్ అంతా దొరికిపోయింది. అంతా వీళ్ళే చేస్తుంటారు. ఏంట్రా మేం చేసింది? మీ అజిత్ వల్ల మా ఇన్ఫార్మర్స్ కూడా పట్టుబడ్డారు. ఎంపీని చంపుతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఈరోజు పార్లమెంట్లో తీర్మానం జరిగింది, వీలైతే ఆర్మీని కూడా యూజ్ చేస్తారట. నా గుండెల్లో తమ్ముంది, చూస్తావా? ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది దీనికి కాదు, జయదేవ్ రిలీజ్ గురించి మాట్లాడడానికి. జర్నలిస్టులతో మైత్రి మన పాలసీ. అది నా పాలసీ కాదు. ఏంట్రా నీ పాలసీ? ఇష్టం వచ్చినట్టు మనుషులను చంపటమా? నీ పబ్లిసిటీ స్టంట్స్తో మా ఉద్యమాన్ని కలుషితం చేయొద్దు. నీ పవర్ కోసం పాలిటిక్స్ ఆడద్దు. పవర్ కోసం నువ్వు వెంపర్లాడుతావు కనుక నీ కంటికి అన్నీ అలానే కనిపిస్తాయి. అందుకే నీ దగ్గర నుంచి వచ్చేసాను. వచ్చేసా. మీరేమనుకున్నా పర్వాలేదు, నాకు అనవసరం. చిచ్చి, నీతో మాట్లాడటం మాకు అనవసరం. ఇదంతా కాదు, జర్నలిస్ట్ని వదులుతావా లేదా? థ్రెట్టా? అదేం కాదు, రిక్వెస్ట్గా తీసుకో. ఇది చాలా సీరియస్ మ్యాటర్. అహంకారానికి తావివ్వకూడదు కాబట్టి మీరు చేసిన రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తాను. నాకు 2 రోజులు గడువు ఇవ్వండి, ఆలోచించి చెప్తాను. లాల్ సలాం. హరి, నేను ఈ గడువు తీసుకుంది నీకోసం. ఒక లీడర్గా నీ అభిప్రాయానికి విలువ ఇవ్వాలి కాబట్టి. కూడా మనం వాళ్ళతో జరిగిన విషయం చెప్పి చర్చించాలి. అవునవును, అదే మంచిది. ఇప్పుడేం చేద్దాం? ఆలోచిస్తా అన్నాడు కదా, చూద్దాం. వీడు మూర్ఖుడు, జర్నలిస్ట్ని వదలడు. టైం కోసం మనతో గేమ్ ఆడుతున్నాడు. మరేం చేద్దాం?
ఏమైంది? నీ కావాలా? వీడు నన్ను చంపాలని చూశాడు. ఏంటి? వీడు నన్ను చంపాలని చూశాడు. చంపడానికి నా మీద పావేశాడు. ఏం పగల మాటలు మాట్లాడుతున్నావు? నేను బాగా చంపాలన్నా. మరైతే బయట నుంచి ఎందుకు వస్తున్నావు? ఒంటెలు పోయింటి లేదు. నాగనా నువ్వేమని చూసావా? అసలు ఏమైందన్నా? ఎంట్రాయి డ్రామా వాడిని చంపాలనుకుంటాడు నిన్ను. అదే కదా నేను అంటున్నా. నేనెందుకు చంపాలని చూస్తా? నాకేం పని? నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. నిన్నెలాగో చంపాలనుకుంటున్నావు. అందులో కొత్త విషయం ఏముంది? అదే నన్ను చంపడానికి నీకేదో అడ్డంకి వచ్చినట్టుంది. ఇందాక దళం మీటింగ్కి వెళ్ళావు. వాళ్ళు నన్ను వదిలేమని బలంగా చెప్పినట్టున్నారు. కానీ నీ పంతం గెలవాలి. అందుకు నేను ఎలాగైనా చావాలి. అరే బేవకూఫ్, అన్నకు పంతం ఏంట్రా? నిన్ను చంపాలన్న నిర్ణయంలో ఏ మార్పు లేదు. కాకపోతే హరణ సమ్మతం కోసం ఆగాడంతే. అయితే నిన్ను నమ్మించడానికే గేమ్ ఆడుతున్నాడు. ఇదిగో అయ్యా, హరన్న గోగన్న ఒకే మాట మీద ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టమాక. ఏంట్రా లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు? మా అన్న పామును పట్టి తెచ్చి నీ మీద వేసిండంటావా? అరన్నా, సందు దొరికితే సింపతి కోసం ట్రై చేస్తుండ నాయుడు. వీడి మాటలు నమ్మొద్దే. ఇంక డ్రామాలు ఆపండి. పొద్దున్నే బయలుదేరాలి. అందరూ వెళ్ళి పడుకోండి. అనుకోను. పడుకో. రెండు AK-47, ఓ 303 రైఫిల్, ఓ సంచి బుల్లెట్లు పట్టుకపోయినా. అన్నాడు దొంగడే. వాడు మారలేదు. పాప మా పిల్లని కూడా తెగిడిపించేవాడు. దొంగే బుద్ధి ఎట్లా మారుతుంది? ముందు వాడిని నువ్వు చేర్చుకోవడమే తప్పు. మనిషి మారతాడనుకున్నాను. చెత్త నా కొడుకు. నా నమ్మకాన్ని మట్టిపాలు చేశాడు. వాడు వెళ్ళడం ఆశ్చర్యంగా లేదు. ఈ రోజు వెళ్ళడమే ఆశ్చర్యంగా ఉంది. ఆ దొంగ నా కొడుకు వెళ్ళి చాలాసేపు అయింది. ఆడే పోలీసు వాళ్ళకు దొరకముందే మన ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. పదండి.
నేను ఫైర్ ఓపెన్ చేసేంత వరకు ఎవరు షూట్ చేయొద్దు. జర్నలిస్ట్ ప్రాణం మనకు ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. సరే అన్న. రాముడ సొంటోడి వీరో మా రామన్ అంటే నువ్వేరో
సెల్ ఫోన్ ఏంటి? సెల్ ఫోన్ నిషేధం కదా? ఇన్ఫార్మర్ కదా? హలో క్యా బేటా ఫోన్ ఎత్తి కూడా మాట్లాడవు. నా కోసం ఫోన్ తీసుకున్నానన్నావు, ఎప్పుడు చేసినా తీయవు. హలో హలో ఎవరు ఫోన్ తీస్తున్నారు? మాట్లాడండి. ఎవరు ఫోన్ తీస్తున్నారు? నా బిడ్డకి ఏమైంది? నా బిడ్డకి ఏమైంది? హలో నా బిడ్డకి ఏం కాలేదు కదా? హలో నా బిడ్డకి ఏం కాలేదు కదా? హలో ఎవరయ్యా అరిసేది? కాలేదు కదా? ఈ రోజు నుంచి నాకు ఈ దళంకు ఏ సంబంధం లేదు. నీకు నాకు కూడా. ఎక్కడికి? నీకు ప్రాణం విలువ తెలీదు. ఇక్కడి నుంచి వెళ్తే కనీసం నా బిడ్డ ప్రాణమైనా కాపాడుకోవచ్చు. పొద్దున మాట్లాడుకుందాం. మాట్లాడడానికి ఏం లేదు. ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను. రాత్రి ఒక్కదాని వెళ్తే చస్తావు. 4 సంవత్సరాలుగా నీతో అడవుల్లో తిరిగింది. సేఫ్గా వెళ్ళగలదు. వెళ్ళని. మన దళం అంతా మన కళ్ళ ముందే కరిగిపోయింది. ఎందుకు? టైం కాదురా, నువ్వే కారణం. అసలు నన్నేగా బలి తీసుకున్నావు. వద్దన్న నీకో సాటిస్ఫాక్షన్ కోసం నన్ను బందీగా ఉంచుకున్నావు. దానికి నాకు పిల్లు బలయ్యారు. వీడి మనిషి కాదు, రెవల్యూషనరీ, అంతకంటే కాదు. హరన్న, వీడి మాటలు వినకు. ఇప్పటిదాకా జరిగిన విషయాల్లో అన్న తప్పేం లేదు. గోగి, ఇతను వదిలేద్దాం. విలువలు లేని ఆశయాలు మనకు విరోధులు ఎదురొస్తాయి. దారి తప్పుతున్న మన ఆలోచనల్ని ముందు మనం ఒక దారిలోకి తీసుకొద్దాం. ఈరోజు రామదాస్ అన్నుంటే ఇదే మనకు చెప్పేవాడు. వదిలేద్దాం. కామ్రేడ్, ఆ విషయం ఆలోచిద్దాం అనుకున్నాం కదా. అన్నీ నాతో ఆలోచించే చేసావు గోగి. అన్న, ఇంకొకసారి ఆలోచించుడు. ఇకపై మీకు నా సపోర్ట్ కావాలంటే నా మాటకు మీరు విలువివ్వాలి. మీరు వెళ్ళండి. వెళ్ళిపోండి.
ఆశ తప్ప ఆశయం లేని మనిషి వీడు. వీడికి ఏ విధంగానూ నీ సపోర్ట్ ఇవ్వద్దు. ఇది మా ఇంటర్నల్ మ్యాటర్, మీకు సంబంధం లేదు. మీరు వెళ్ళిపోండి. హరి, నీకు తెలియకుండా నన్ను చంపాలని చూశాడు. వీడు చాలా కన్నింగ్ ఫెలో. వీడితో ఉంటే నీ ఆశయాలు నాశనం అవుతాయి. నాకు విప్లవం ముఖ్యం, వ్యక్తి కాదు. ఆలోచించరి, నాతో వచ్చాయి. నీ వెనకుంటా, నీకు శిక్ష పడకుండా చూస్తాను. శిక్ష గురించి ఆలోచించేవాడిని అయితే ఇంత దూరం రాను. అయితే నేను వెళ్ళను. వీడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉండకూడదు. నిన్ను వీడితో వెళ్ళనివ్వను. నా ప్రాణం పోయినా సరే వీడిని గెలవనివ్వను. ఎలా ఉందన్నా? నొప్పి తగ్గింది కదన్నా? సలీం जी వెళ్ళి పాలు పట్రా. ठीक है. ఇంకెవరున్నారో చూడండి. సార్, డాక్టర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక రోజు క్రితం వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసింది సార్. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ సార్, జయదేవ్ బ్రతికే ఉన్నాడు సార్. ఓ థ్యాంక్ గాడ్. మరి దళం సంగతి ఏంటి? నా అంచనా ప్రకారం 30 నుంచి 40 కిలోమీటర్ లోపలే ఉంటారని అనుకుంటున్నాను సార్. మేము కూడా అటువైపే ప్రొసీడ్ అవుతున్నాం సార్. వాళ్ళు అడవికి చేరకూడదు. చేరితే జయదేవ్ మనకు ప్రాణాలతో దక్కడు. మూవ్ ఫాస్ట్. అలాగే సార్. హరి, 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 నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. విప్లవాన్ని ఇటువంటి వాడిని భరించడం నువ్వు చేస్తున్న పెద్ద కాంప్రమైజ్. నేను దేనికి కాంప్రమైజ్ కాను. కానీ ఇప్పుడు అవుతున్నావు. నీకోసం మీ వాళ్ళంతా ఎదురు చూస్తుంటారు. వెళ్ళిపో. నిన్ను వాడితో వెళ్ళలేకుండా చేస్తే ఈ సొసైటీకి గొప్ప మేలు చేసిన వాడిని అవుతాను. ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అరేనా ఆఖరిసారి చెప్తున్నా వీడికి వెళ్ళమని చెప్పు, లేదంటే లేదంటే ఏం చేస్తావురా? చంపుతావు అంతేగా. అఘాయిత్యాలు చెడువే మీకు తెలిసింది. హరి, నువ్వు అనుకునే విప్లవం ఇది కాదు, వీడి అఘాయిత్యం. పంది కుక్కల జనం సొమ్ము తింటున్న పొలిటీషియన్ చంపడం అఘాయిత్యమా? ట్రైబల్స్ న్యాయం చేయాలని కూడా అఘాయిత్యమా? లా అండ్ ఆర్డర్ అంటే ఎంతో మంది అమాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు అటాక్ చేయడం అఘాయిత్యమా? ఆ పోలీసులు ఉన్నారు కాబట్టి వీళ్ళంటి వాళ్ళు అదుపులో ఉన్నారు. ఏంట్రా పెద్ద పోలీసులు సపోర్ట్ చేస్తున్నావు? అసలు పోలీసులే రా నేను ఇలా అవ్వడానికి కారణం. వాళ్ళ అరాచకం వల్లే మాలాంటి వాళ్ళు ఇలా తయారవుతున్నారు. మామూలు స్కూల్ టీచర్ రా మా నాన్న. నక్సలైన నెపంతో మా అమ్మ కళ్ళ ముందరే ఆయన పోలీసులు కాల్చి చంపారు తెలుసా? నా బంధువని వీళ్ళ నాన్న చంపారు. అదే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. గణేష్ని మాతో కలిపారు. నాతో కలిసి పోరాడడానికి శక్తినిచ్చారు. హరి, వీటిని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పు. జయదేవ్, ప్లీజ్ గో. గణేష్, 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 మీ నాన్న పోలీసులు చెప్పారని ఎలా తెలుసు? మాకు తెలుసు. ఎలా తెలుసు? వాడిన గన్ను మాకు తెలీదా? పోలీస్ వెపన్ అది. ఆ గన్ను దొంగతనం చేసి ఉండొచ్చు కదా. వాళ్ళు అదే చెప్పారు. గణేష్,
మీ నాన్న చనిపోవడానికి ముందు గోగి ఎప్పుడైనా తనతో చేతులు కలపమని అడిగాడా? అడిగాడు. అయితే నీ చెత్త ప్రశ్న ఆపరా. గణేష్ వెళ్దాం పద పద. వాళ్ళ నాన్నని పోలీసులే చంపారని ఎలా డిసైడ్ చేసావు గోగి? నిన్న ఈ మూమెంట్లోకి లాగి తన బలం పెంచుకోవడానికి మీ నాన్నని గోగియే చంపడొచ్చేమో. నోరు మీరా నాకు. అన్నా, మా నాన్నని పోలీసులే చంపారా? చెప్పన్నా, మా నాన్నని పోలీసులే చంపారా? అన్నా, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు. నువ్వు ఉద్యమంలో చేరాక నాన్న నిన్ను కలవద్దన్నా కూడా కలిశాను. అవునరా, నేంటే నీకు అభిమానమే. ఎవరు కాదన్నారు? పద. మా నాన్నని పోలీసులే చంపారా? ఏంట్రా వాడి కూతలు విన్నన్నే అనుమానిస్తున్నావా? మా నాన్న ఎవరు చంపారో చెప్పు. మా నాన్న ఎవరు చంపారో చెప్పు. చెప్పబోతే కోసుకుంటా. చెప్పు, మా నాన్న ఎవరు చంపారు? చెప్తావా లేదా? చెప్పు చెప్పు. గణేష్, గణేష్ వద్దు. గణేష్, ఇదంతా వీడియోలో జరిగింది. నాకు సమాధానం చెప్పు. నాకు సమాధానం చెప్పు. ఏంటిది? నీకేనా పిచ్చి పట్టిందా? పిచ్చే పిచ్చే పిచ్చే. మా నాన్నని చంపింది నువ్వే కదా. మా నాన్నని చంపింది నువ్వే కదా. నువ్వే కదా చంపావు. నువ్వే. ఆ కళ్ళు చెప్తున్నాయి, ఖచ్చితంగా మా నాన్న నువ్వే చంపావురా. చంపావురా. గణేష్, 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 వద్దు. వదిలేయ్. గణేష్, గణేష్, చంపుతావురా. చచ్చావురా. గణేష్ వద్దు. చచ్చావురా. నీ వల్లే జరిగింది. అంతా నువ్వే చేసావు. రేయ్, రేయ్. గణేష్, 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 గణేష్. గణేష్, ఆపండి, ఆపండి. వాళ్ళ నాన్నని చంపడం కూడా రెవల్యూషనేనా? సరెండర్ అవ్వు. నీకు మంచి జరుగుతుంది.
నాకు సొసైటీ మంచి కావాలి, మార్పు కావాలి. ఏది చీకటి ఏది వెలుతురు, ఏది జీవితమేది మృత్యువు, ఏది పుణ్యం ఏది పాపం, ఏది నరకం ఏది నాకం, ఏది సత్యం ఏదసత్యం, ఏదనిత్యం ఏది నిత్యం, ఏది ఏకం ఏదనేకం, ఏది కారణమేది కార్యం. ఓ మహాత్మా ఓ మహర్షి. ఏది తెలుపు ఏది నలుపు, ఏది గానం ఏది మౌనం, ఏది నాది ఏది నీది, ఏది నీతి ఏది నేది, నిన్న స్వప్నం నేటి సత్యం, నేటి ఖేదం రేపు రాగం, ఒకే కాంతి ఒకే శాంతి. ఓ మహాత్మా ఓ మహర్షి.